హాయ్ అండి, ఈరోజు వీడియోలో సింపుల్ వన్ స్టెప్ క్రోషా కుచ్చు డిజైన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం శారీకి 2 టైమ్స్ లాక్ చేసుకోవాలి. 1 టైం, మళ్ళీ ఇంకొకసారి 2 టైమ్స్. ఇప్పుడు మనము 5 చైన్ వేసుకోవాలి 2 టైమ్స్. 1 2 3 4 5 మళ్ళీ లాక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 5 చైన్ 1 2 3 4 5 లాక్. ఇప్పుడు బీడ్ తీసుకోవాలి. దారానికి ఇన్సర్ట్ చేయాలి. బీడ్ లాక్ ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక బీడ్, టూ బీడ్స్ వేసుకున్నానండి క్రోషాకి. బీడ్ ఇన్సర్ట్, బీడ్ లాక్ ఎక్కడికి వస్తుందో చూసుకొని లాక్ చేసుకోవాలి. మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేయాలి దారానికి. మళ్ళీ బీడ్ లాక్, ఇప్పుడు శారీకి లాక్ చేసుకోవాలి. మళ్ళీ బీడ్ తీసుకోవాలి. ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ చేసుకోవాలి. శారీకి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేయాలి. మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ ఎక్కడికి వస్తుందో చూసుకొని స్ట్రైట్గా మనం లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 5 చైన్, ఎక్కడికి వస్తుంది చూసుకొని స్ట్రైట్గా లాక్ చేసుకోవాలి. స్ట్రైట్గా చూసుకొని మనం లాక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ బీడ్ తీసుకొని ఇలాగే కంటిన్యూ చేయాలి. శారీ మొత్తం ఇలాగే చేయాలి. చేసి చూపిస్తాను. ఇప్పుడు కంప్లీట్ అయింది. స్టార్టింగ్ టు ఎండింగ్ వేసాను. ఎండింగ్ 3 బీడ్స్ వచ్చినాయి. 5 బీడ్స్, 5 చైన్ 2 టైమ్స్, 5 బీడ్స్ 5 చైన్ 2 టైమ్స్ వేసాను. ఇప్పుడు కుచ్చులు కట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి ఇది క్రిస్టల్ బీడ్ కాబట్టి ఒక 400 చార్జ్ చేయొచ్చు.
డిజైన్ ఎలా ఉంది? బాగుంది అనుకుంటే ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్ యూ.